ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచర మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరిగా అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, లేకుంటే మన బస్ స్టాండ్లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు, అదే మరి బ్రాండింగ్. ఈరోజు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనకు చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా కాకుండా ఫ్యూచర్లో ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే 4th లార్జెస్ట్ ఎకానమీ. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 10th ఎకానమీ నుంచి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. అనదర్ 2 ఇయర్స్లో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. అక్కడి నుంచి నిజమైన పోటీ స్టార్ట్ అవుతుంది. ఆ పోటీని మనం ఒకసారి చూస్తే మనకంటే ముందుండే చైనా 4.5 times మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు.
దాని తర్వాత ఉండే అమెరికా మనకంటే 7 to 7.5 times ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం కూడా హార్డ్ వర్క్ చేసి పోరాటం చేస్తే తప్ప, గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థాయికి మనం రీచ్ కాం. ఇంకొక పక్క మన దేశానికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టైం ఎకనామిక్ రిఫార్మ్స్, కొంత లేట్ అయినా సరైన సమయంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. దానివల్ల ఆలోచన విధానం మారింది. ఇంకా సంపద సృష్టించడం సునాయాసమైంది. ఆ తర్వాత డెమోగ్రఫీ ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఆన్ ఐటీ. mid-90s ఐటీలో మనకు అడ్వాంటేజ్ వచ్చింది. కంట్రీ యాజ్ సచ్ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోగలిగాం. ఆనాటి గవర్నమెంట్, దానివల్ల తెలుగు వాళ్ళకి ఫర్దర్ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు కాకుండా 2000 ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్, ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్కి, సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈరోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్, అందులో 30-35% తెలుగు కమ్యూనిటీ. ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకుపోవాలంటే చైనా కంటే బెటర్గా, అమెరికాతో ధీటుగా పోవాలంటే చాలా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. అదే మరిగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్లో భాగంగా మనం కూడా 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం చుడుతున్నాం. వేస్ట్ ఎనర్జీకి పోతున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్లి మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం కానీ అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈరోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్, ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైంలో మనం మానిటర్ చేయబోతున్నాం.